తమిళం కత్తి సినిమాను సర్వనాశనం చేశారు అంటూ నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ దర్శకుడు మురుగదాస్ అంటూ ఎల్లో మీడియాలో వార్తలు ప్రసారం కావడం, వాటిని బేస్ చేసుకుని కొన్ని వెబ్సైట్స్ లో కథనాలు రావడం జరుగుతోంది. అసలు అటు ఎల్లో మీడియా ఇటు కొన్ని వెబ్సైట్లో వచ్చిన కథనాల్లో ఏమనుంది అంటే, చిరు నటించిన ఖైదీ కత్తికి పదును లేదన్నారు. నేను తీసిన మూవీలో కథే హీరో అని, కానీ తెలుగులో మాత్రం దాన్ని చిరు కోసం తీసేశారన్నారు. చిరు ఎంట్రీ కోసం కత్తి లాంటి సినిమాను సర్వనాశనం చేశారు అని, అసలు చిరు హీరోయిజం కోసం కత్తి లాంటి మూవీని రీమేక్ చేయాల్సిన అవసరం లేదన్నారని, నేను తమిళంలో తీసిన మూవీలో రైతుల సమస్యలు హైలైట్ అయ్యాయి, కానీ తెలుగులో మాత్రం చిరు మాత్రమే తన బలం చూపించుకోవడానికి వాడుకున్నారని, కత్తిలో కార్పొరేట్ మాయాజాలం ఎలా నడుస్తుందో చూపిస్తే ఇక్కడ ఖైదీలో మాత్రం చిరును ఎంత గ్రాండ్ గా ప్రజెంట్ చేయాలో చూపించినట్లుందని, తమిళ వెర్షన్ కత్తిలో విలన్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ అయితే ఇక్కడ మాత్రం విలన్ కామెడీ యాక్టర్ లా చూపించారంటూ తమిళ మూవీను చిరు మూవీని పోలుస్తూ తన బాధను మురుగదాస్ బయటపెట్టాడు అంటూ ఎల్లో మీడియా సంచలన కథనాలను ప్రసారం చేస్తుంది. ఇప్పుడు ఈ వార్త ఆన్లైన్ లో కొన్ని వెబ్సైట్ లో హల్చల్ చేస్తోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.